హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఇవాళ మన 2020లో మన లాస్ట్ లెక్చర్ కెప్లర్స్ లాస్ అనే చిన్న టాపిక్ అనమాట. 2021 బ్యాచ్ కోసం 2021 బ్యాచ్ కోసం కండక్ట్ చేసే ప్రోగ్రాంలో చూద్దాం. ఒక చిన్న టాపిక్ క్విక్గా ఫినిష్ చేద్దాం. ఒక స్మాల్ లెక్చర్ అంతే, ఇది ఎక్కువ టైం తీసుకోను. ముందుగా నా పేరు చంద్రశేఖర్, నేను 6 yearsగా ఫిజిక్స్ టీచ్ చేస్తున్నాను. నేను ఒక ఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్ని. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్కి నేను చాలా ఇయర్స్గా మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో ఆల్మోస్ట్ 7 years అయిపోతుంది. సో 7 yearsగా నేను జేఈ నీట్కి కోచింగ్ ఇస్తున్నాను. అందులో చాలామంది నా స్టూడెంట్స్ మంచి మంచి ర్యాంక్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేశారు. ప్రజెంట్లీ మంచి మంచి యూనివర్సిటీస్ చదువుతూ ఉన్నారు. ఇది అన్అకాడమీ తరపున మేము కండక్ట్ చేస్తున్న ఒక ఫ్రీ కోర్స్. మీరు ఇంకా అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నారు అనుకోండి, ఆ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటే మీకు బోల్డ్ అండ్ బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ అన్ని కూడా నేను వీడియో ఎండ్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు ఇంటి నుంచి ప్రిపేర్ అవుదాం అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్. ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మీరు KHAR10 ఈ KHAR10 అనే కోడ్ యూస్ చేశారనుకోండి, మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ మేము రీసెంట్గా లాంచ్ చేసాం. ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు పర్సనల్ గైడెన్స్ ఉంటుంది ఇందులో. మీరు ఇంటి నుంచే మా ఎక్స్పర్ట్స్ నుంచి మీకు డైరెక్ట్గా గైడెన్స్ ఇస్తారు, ఎగ్జామ్స్ గురించి, అన్నిటి గురించి. ఇక్కడ కూడా ఈ కోడ్ పనిచేస్తుంది, KHAR10. మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది యూస్ చేస్తే. సో క్విక్గా మన టాపిక్లోకి వెళ్దాం. కెప్లర్స్ లాస్. సో కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. సో ఈ జానస్ కెప్లర్ అనే ఆయన సమ్ 400 years బ్యాక్, 400 సంవత్సరాల క్రితం, అంటే మీరు చూస్తున్నారు కదా అతని టైం లైన్. సో ఆ టైంలో అసలు ఏమీ లేదు. ఇప్పుడు క్యాలిక్యులస్ అంటాం, క్యాలిక్యులస్ లేదు, న్యూటన్స్ లాస్ లేవు. న్యూటన్ ఇంకా 100 సంవత్సరాల తర్వాతే కదా వచ్చింది. సో న్యూటన్స్ లాస్ లేవు, లా ఆఫ్ గ్రావిటేషన్ లేదు, ఏమీ లేవు. జస్ట్ తను అబ్జర్వ్ చేసి, తను ఇంకో టైకో బ్రాహీ అనే తన గురువు లాంటి పర్సన్తో, అతనితో కలిసి జస్ట్ ప్లానెట్స్ యొక్క డిస్టెన్స్లు అబ్జర్వ్ చేసి, ఎర్త్ నుంచి టెలిస్కోప్లో వాటిలో చూసి ప్లానెట్స్ యొక్క పొజిషన్, డిస్టెన్స్ అన్ని అబ్జర్వ్ చేసి ఈ ఎక్స్ట్రాడినరీ లాస్ కొన్ని చెప్పాడనమాట. ఎక్స్ట్రాడినరీ లాస్ తర్వాత న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్తో దాన్ని వెరిఫై కూడా చేశారు. వెరిఫై చేసి ఇవన్నీ కూడా కరెక్ట్ అని తెలిసింది. సో సో జర్మన్ ఆస్ట్రానమర్ అనమాట. సో అతను పీరియడ్ కూడా చూడొచ్చు, 1571 నుంచి 1630 వరకు, ఆల్మోస్ట్ 100 years బిఫోర్ న్యూటన్. సో తన చాలా టైము అబ్జర్వేషనల్ డేటా ఆన్ ప్లానెటరీ మోషన్. జస్ట్ ప్లానెట్ యొక్క డిస్టెన్స్లు అవన్నీ కూడా అతను క్యాలిక్యులేట్ చేసుకుని, దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ప్లానెట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. మీరు కూడా మీ ఇంటి నుంచి చేయొచ్చు. మీ ఇంటి నుంచి ప్లానెట్ డిస్టెన్స్ కనుక్కోవచ్చు, కరెక్ట్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఉంటే. సో అవన్నీ కూడా యూస్ చేసి ఈ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ డెవలప్ చేశారు. సో దాన్ని మనం తర్వాత న్యూటన్తో కూడా మనం వెరిఫై చేసుకున్నాం, న్యూటన్ చెప్పిన థియరీ ప్రకారం. సో ఫస్ట్ లా ఆఫ్ ఆర్బిట్స్ అనమాట. సో కెప్లర్ ఏమైనా అబ్జర్వ్ చేశారంటే, ప్లానెట్స్ సన్ చుట్టూ తిరిగేటప్పుడు వాటన్నిటి ఆర్బిట్స్ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఉంటాయి. ఓకే, ఆల్ ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనమాట. ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటే ఈ ఆర్బిట్ ఒక ఎలిప్స్ అయి ఉంటుంది. ఈ సన్ ఉంటుంది చూసారా, సన్ ఆ ఎలిప్స్కి ఒక ఫోకస్ అని ఉంటుంది, ఆ ఫోకస్ మీద ఉంటుంది అనమాట. ఓకే, ఆల్ ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. ప్లానెట్స్ అన్ని కూడా ఎలిప్టికల్ ఆర్బిట్స్లో తిరుగుతాయి. సన్ ఆ ఎలిప్స్ యొక్క ఫోకస్ దగ్గర ఉంటుంది. ఎలిప్స్ యొక్క ఫోకస్ ఏంటంటే, నేను మీకు జనరల్ ఎగ్జాంపుల్తో చెప్తాను, ఒకటి చూడండి. ఎలిప్స్ ఎలా ఫామ్ అవుతుందంటే చెప్పనా, అసలు సర్కిల్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పగలరా మీరు ఒక సర్కిల్ గీయాలి, ఏం చేస్తారు? ఫస్ట్ ఒక సెంటర్ తీసుకుంటారు. ఆ సెంటర్ నుంచి సేమ్ ఒక R అనే డిస్టెన్స్లో, సో అన్ని పాయింట్స్ గీస్తారు. అన్ని పాయింట్స్ R అనే డిస్టెన్స్లో ఉండే విధంగా ఆ సెంటర్ నుంచి అన్ని పాయింట్స్ కూడా ఒకటే డిస్టెన్స్లో ఉండాలి, అవునా కదా? R అనే డిస్టెన్స్లోనే ఉండాలి. అప్పుడు ఒక సర్కిల్ ఫామ్ అవుద్ది, అవునా కదా? ఎలిప్స్ ఎలా ఫామ్ అవుద్దో చూడండి. ఇది మేబీ మీకు తర్వాత మీకు చాలా ఉపయోగపడవచ్చు ఫ్యూచర్లో. సో ఎలిప్స్కి ఒక సెంటర్ కాదు, 2 సెంటర్లు ఉంటాయి. వాటిని ఫోకస్ అంటాం. ఫోకస్ అనమాట. ఇదొక ఫోకస్. ఇది F1, ఇది F2 అంటాం.
సర్కిల్ ఎట్లా ఫామ్ అయింది? ఆ సెంటర్ నుంచి ఆ సర్కిల్ యొక్క డిస్టెన్స్ అంతా కూడా ఒకటే ఉండాలి. ఎలిప్స్కి ఏంటంటే, ఎలిప్స్కి సపోజ్ ఇదొక డిస్టెన్స్, ఇదొక రెండు సెంటర్లు ఉన్నాయి కదా, రెండు డిస్టెన్స్లు ఉంటాయి. ఇది R1 అనుకున్నాం అనుకోండి, ఇది R2 అన్నాం అనుకోండి. ఈ R1 ప్లస్ R2 సేమ్ ఉండాలన్నమాట. అంటే సమ్ ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ F1 అండ్ F2 సేమ్ ఉండాలి. సో రెండు సెంటర్ల నుంచి డిస్టెన్స్ యాడ్ చేస్తే అది ఎప్పుడు కూడా సేమ్ రావాలి. అప్పుడు ఇలా ఎలిప్స్ ఇలా వస్తుంది అన్నమాట. రెండింటి నుంచి డిస్టెన్స్ ఒకటే విధంగా చేయాలి. ఇట్లా ఒక ఎలిప్స్ వస్తుంది. ఓకే, సో అది అందులో ఒక ఫోకస్ ఉంది చూసారా, ఆ ఫోకస్లో సన్ ఉంటుంది. సన్ ఒక పర్టికులర్ ఫోకస్లో ఉంటుంది. ఆ ప్లానెట్ ఆ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది అనమాట. అది ఫస్ట్లో. ఓకే, జస్ట్ షేప్ ఆఫ్ ద ఆర్బిట్ గురించి చెప్పాడు. మనం జనరల్లీ సర్కిల్ అని తీసుకుంటాం. చాలా వరకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం సర్కిల్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే సర్కిల్ కూడా ఒక ఎలిప్సే. ఈ F1 F2 బాగా దగ్గర తెచ్చేసి రెండింటిని కలిపేసాం అనుకోండి, అప్పుడు అది సర్కిల్ అయిపోద్ది. సో సర్కిల్ ఈజ్ ఆల్సో ఎలిప్స్. ఓకే, మనం జనరల్లీ ఇప్పుడు ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ చేసేవన్నీ కూడా ఎలిప్స్లో చెయ్యం. ఎందుకంటే మన ఎర్త్ ఆర్బిట్ కూడా ఎలిప్స్ అయినప్పటికీ దాదాపు ఆల్మోస్ట్ ఒక సర్కిల్ లానే ఉంటుంది. ఓకే, సో మనం పెద్ద ఎలిప్టికల్ ఆర్బిట్ అని మనం అంత స్ట్రిక్ట్గా మనం ఏం తీసుకోం ప్రాబ్లమ్స్ వరకు ఈ చాప్టర్లో. మీరు మీ ఎగ్జామ్లో నెక్స్ట్ లా ఆఫ్ ఏరియాస్. లా ఆఫ్ ఏరియాస్ ఇది ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఒక లా అనమాట. ఇదేం చెప్తుందంటే, ఇది కూడా చాలా అబ్జర్వ్ చేసి చాలా జాగ్రత్తగా చెప్పాడు కెప్లర్. ఈ లా ఆఫ్ ఏరియాస్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ మన ఏరియా అంటే ఏం తీసుకుంటున్నాం చూడండి. ఏరియా అంటే ఏది తీసుకుంటున్నాం చూడండి. ఈ సన్ యొక్క సెంటర్ ఒక పాయింట్ ఉంది చూసారా, దాన్ని సపోజ్ ఎక్స్ అందాం. అలాగే ఆర్బిట్ మీద ఒక పాయింట్ని వై అందాం. ఆర్బిట్ మీద ఉన్న ఒక పాయింట్ని వై అందాం. ఇది వై అందాం. సో ఈ రెండింటికి మధ్య మనం ఒక లైన్ గీయచ్చు. సో ఈ లైన్ ఉంది చూసారా. ఇప్పుడు ఆ ప్లానెట్ తిరుగుతున్నప్పుడు ఆ ప్లానెట్ ఉన్న పాయింట్ కూడా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా. అంటే ఆ లైన్ కూడా ఇలా తిరుగుతున్నట్టుగా తీసుకుందాం. సో ఇలా ఉన్న లైన్ కొంతసేపటికి ఇలా వెళ్తుందిగా. అంటే ఇప్పుడు మనం మాట్లాడేది లా ఆఫ్ ఏరియాస్లో మనం మాట్లాడే ఏరియా ఇది ఏరియా, ఈ ఏరియా అన్నమాట. అంటే సన్ సెంటర్ నుంచి ఆ ప్లానెట్ మీదుగా ఒక లైన్ గీసాం అనుకోండి, ఆ లైన్ చుట్టూ తిరుగుతుంటే ఫామ్ అయ్యే ఏరియా. సో లా ఆఫ్ ఏరియాస్ ఏం చెప్పుద్దంటే, ఇట్ టేక్స్ ఈక్వల్ టైం టు కవర్ ఈక్వల్ ఏరియాస్. ఓకే, ఈక్వల్ ఏరియాస్ కవర్ చేయడానికి ఈక్వల్ టైం పట్టుద్ది ఈ లైన్కి. లైన్ జాయినింగ్ సెంటర్ ఆఫ్ ద సన్ అండ్ సెంటర్ ఆఫ్ ద ప్లానెట్. ఓకే, అది సపోజ్ ఇది A1 అనుకుందాం, ఇది A1 అనుకుందాం. ఇదంతా ఇటు వెళ్ళటానికి దానికి T1 అనే టైం పట్టింది అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ప్లానెట్కి. సో ఇది యాక్చువల్లీ ఆ ప్లానెట్ యొక్క స్పెండ్ చేసే టైంని చెప్పడానికి వాడుతున్నాం. తర్వాత ఇంకోసారి ప్లానెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో వెక్టర్ ఇట్లా వచ్చింది. తర్వాత ప్లానెట్ ఇక్కడికి వచ్చింది. అక్కడ ఇలా ఇది కదా ఏరియా, ఇది A2. సో ఇది కవర్ చేయడానికి దానికి T2 టైం పట్టింది. ఈ ఏరియా కవర్ చేయడానికి T2 టైం పట్టింది. సో లా ఆఫ్ ఏరియాస్ ఏమని చెప్పుద్ది అంటే, ఒకవేళ A1 A2 ఈక్వల్ అనుకోండి, అంటే ఈ లైన్ కవర్ చేసిన ఏరియాస్ ఈక్వల్ అనుకోండి, అది కవర్ చేసే పట్టే టైం కూడా ఈక్వల్. ఓకే, ద ప్లానెట్ కవర్స్ సో ద లైన్ జాయినింగ్, ఈ లా చెప్పాలంటే లైన్ జాయినింగ్ సెంటర్ ఆఫ్ సన్ అండ్ సెంటర్ ఆఫ్ ప్లానెట్. ఓకే, ఆ లైన్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ సెంటర్ ఆఫ్ ప్లానెట్ స్వీప్స్ అంటే ఇది ఇలా తిరుగుతున్నప్పుడు ఇలా ఏరియాని ఇలా రాసుకుంటూ వెళ్తుంది కదా. ఈ కవర్ చేసే ఈ స్వీప్ చేసే ఏరియా అంటే ఇదనమాట. స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్
ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. సో అది స్వీప్ చేసే ఏరియా ఈక్వల్ ఏరియా కవర్ చేస్తుంది ఈ టైం కనుక ఈక్వల్ అయితే. అంటే ఇఫ్ A1 ఈక్వల్ టు A2, A1 A2 ఈక్వల్ అనుకో, అంటే ఇది కవర్ చేసే ఏరియా ఇక్కడ కవర్ చేసే ఏరియా ఈక్వల్ అనుకోండి, దెన్ T1 ఈక్వల్ టు T2, దెన్ T1 ఈక్వల్ టు T2. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే ఏరియల్ వెలాసిటీ అని చెప్పొచ్చు. ఏరియల్ వెలాసిటీ అంటే డెల్టా ఏ బై డెల్టా టీ ఆర్ డిఏ బై డిటి, ఏరియల్ వెలాసిటీ అనొచ్చు. అంటే ఎంత ఫాస్ట్గా ఏరియా కవర్ అవుతుంది అన్నదాన్ని ఏరియల్ వెలాసిటీ అన్నాం. డిఏ బై డిటి ఇది కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. అది కవర్ చేసే ఏరియా బై టైం కాన్స్టెంట్ అన్నమాట, ఈజ్ కాన్స్టెంట్, ఇలా కూడా చెప్పొచ్చు. సో ఇది కాన్స్టెంట్ ఎందుకు అవుతుందంటే అసలు ఇది కాన్స్టెంట్ ఎందుకు అవ్వాలంటే అది యాక్చువల్లీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం నుంచి వస్తుంది. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్. గుడ్ ఈవినింగ్ జగన్, హలో గుడ్ ఈవినింగ్. సో ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అనమాట. సో లా ఆఫ్ ఏరియాస్ ఇదిగో ఇది చూడండి, ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎర్త్కి 1 month టైం పట్టింది అనుకోండి, ఇక్కడ ఏరియా A1 అనుకుందాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పట్టడానికి 1 month టైమే పట్టింది అనుకోండి, అంటే ఈ ఏరియా సేమ్ ఉంటుంది. అంటే ఈ టైం సేమ్ కాబట్టి ఈ ఏరియా సేమ్ ఉంటుంది. అది లా ఆఫ్ ఏరియాస్ అనమాట. సో దీన్ని బట్టి మనకు ఇంకోటి కూడా తెలుస్తుంది, ఇంకో విషయం తెలుస్తుంది చూడండి. సన్ దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఈ లెంగ్త్ చిన్నది ఉంటుందిగా. సన్ దగ్గరలో ఉన్నామంటే ఈ డిస్టెన్స్ చిన్నదనేగా, అంటే ఇది పెద్దది ఉంటుంది అంతేగా. ఇప్పుడు ఈ ఏరియా ఈక్వల్ అవ్వాలి. సో ఇది ఎర్త్ కవర్ చేసే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఈ రెండు ఏరియాస్ ఈక్వల్ అవ్వాలంటే ఇది చిన్నది కదా, సన్ దగ్గరలో ఉన్నాం. సో ఎర్త్ కవర్ చేసే డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఈ 1 month టైంలో ఇక్కడేమో కొంచెం డిస్టెన్స్ కవర్ చేస్తుంది, ఇక్కడేమో ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఈ విషయం కూడా మనకు అర్థమవుతుంది ఏరియల్ వెలాసిటీ ఈక్వల్ అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే సన్ దగ్గరలో ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్తుంది ఎర్త్, ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలి కదా. సన్ నుంచి దూరంగా ఉన్నప్పుడు స్లోగా వెళ్తుంది. హాయ్ రంగారెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నువ్వు ఫస్ట్ టైం వచ్చినట్టున్నావు. సో మనం రెగ్యులర్గా క్లాసెస్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. మీరు 2021 బ్యాచ్ అయితే త్వరలోనే మనం ఈ చాప్టర్స్ అన్ని ఫినిష్ చేసి ఒక క్విక్ రివిజన్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో A1 A2 ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే పాయింట్, ఒకవేళ సన్ నుంచి దగ్గరలో ఉన్నప్పుడు ఎర్త్ ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, ప్లానెట్ మూవ్స్ ఫాస్టర్ when it is closer to sun. ఈ విషయం కూడా అర్థమవుతుంది మనకి అబ్జర్వేషన్, when it is closer to sun. సో ఫస్ట్ అర్థమైంది ఏంటి, ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అని లా ఆఫ్ ఏరియాస్ బట్టి డిఏ బై డిటి. ఇది సెకండ్ పాయింట్. సన్కి దగ్గరలో ఉన్నప్పుడు స్పీడ్గా వెళ్తుంది, సన్కి దూరంగా ఉన్నప్పుడు స్లోగా వెళ్తుంది అనమాట ప్లానెట్, ఏరియా సేమ్ ఉండాలి కాబట్టి. ఇది రెండో పాయింట్ మనం గుర్తుపెట్టింది. ఇంకో పాయింట్ కూడా మనకు అర్థం అవుద్ది, అదేంటంటే యాక్చువల్గా అసలు ఇది రావడానికి కారణం కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనమాట. మనం కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం నేర్చుకున్నాం. అకార్డింగ్ టు యాంగులర్ మొమెంటం కన్జర్వేషన్, అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం మనం ఏం నేర్చుకున్నాం, యాంగులర్ మొమెంటం ఎంవిఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అవునా కదా. ఎంవిఆర్ అనేది యాంగులర్ మొమెంటం అనుకుంటాం, ఎంవిఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ ఈ ఏరియా ఎంత అవుద్దో చూడండి. ఒకవేళ మనం ఒక ఆర్క్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఒక ఆర్క్ తీసుకున్నాం అనుకోండి, దాని యాంగిల్ తీటా అనుకోండి, దాని రేడియస్ ఆర్ అనుకోండి. సో ఈ ఆర్క్ ఏరియా ½ r² తీటా అవుద్ది అనమాట, ½ r² తీటా. సో మనం ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అంటున్నామంటే మనం ఏమంటున్నాం,
లా ఆఫ్ ఏరియాస్ ప్రకారం dA/dt కాన్స్టెంట్ అంటున్నాం కదా. ఏరియా ఈజ్ హాఫ్ ఆర్ స్క్వేర్ తీటా పెడదాం. దట్ మీన్స్ హాఫ్ ఆర్ స్క్వేర్ d θ/dt కాన్స్టెంట్ అంటున్నాం అనమాట. d θ/dt ఒమేగా అంటున్నాం. ఏరియా కాన్స్టెంట్, ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అంటే మన ఉద్దేశం యాక్చువల్లీ హాఫ్ ఆర్ స్క్వేర్ ఒమేగా ఈజ్ కాన్స్టెంట్ అంటున్నాం అనమాట. హాఫ్ ఆర్ స్క్వేర్ ఒమేగా ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటున్నాం. సో యాక్చువల్లీ యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ అంటే ఎంఆర్ స్క్వేర్ ఒమేగా కాన్స్టెంట్ అంటాం కదా. ఎంవీఆర్ బదులు ఎంఆర్ స్క్వేర్ ఒమేగా అని కూడా రాయొచ్చు కదా. సో యాక్చువల్లీ ఈ రెండు ఒకటే అనమాట. జస్ట్ ఎం ఎలాగో కాన్స్టెంటేగా. సో ఎంఆర్ స్క్వేర్ ఒమేగా కాన్స్టెంట్ అవ్వాలంటే హాఫ్ ఆర్ స్క్వేర్ ఒమేగా కూడా కాన్స్టెంట్ అవ్వాలి. ఎంఆర్ స్క్వేర్ ఒమేగా కాన్స్టెంట్ అవ్వాలంటే హాఫ్ ఆర్ స్క్వేర్ ఒమేగా కూడా కాన్స్టెంట్ అవ్వాలి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ విషయం కూడా అర్థమవుతుంది చూడండి. dA/dt యాక్చువల్లీ ఈ లా వచ్చింది కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం గురించి. సో ఇది ఎల్ ఎంఆర్ స్క్వేర్ ఒమేగా అయితే మరి మనకి ఇలా వస్తుంది చూడండి ఫార్ములా. dA/dt అంటే ఏరియల్ వెలాసిటీ ఈక్వల్ టు L/2m. L ఈజ్ యాంగులర్ మొమెంటం అనమాట. సో యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ అవ్వడం వల్ల ఈ ఏరియల్ వెలాసిటీ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి, మీరు డిఫరెన్షియేషన్ ఏం చేయక్కర్లే ఇక్కడ. జస్ట్ dA/dt అంటే ఏంటి, ఇప్పుడు ఏరియల్ వెలాసిటీ, ఏరియా ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అని, దాని వాల్యూ L/2m ఉంటుంది. జస్ట్ అలా మైండ్లో పెట్టుకోండి అంతే. మీరు ఏం డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ సాల్వ్ చేయాల్సింది ఏం లేదు. జస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. dA/dt ఈక్వల్ టు L/2m అవుద్ది. L ఈజ్ యాంగులర్ మొమెంటం, m అంటే దాని మాస్. ఎలా ఎందుకు అవుద్ది అంటే ఇక్కడ నేను చెప్పాను, L ఏమో ఎంఆర్ స్క్వేర్ ఒమేగా, dA/dt ఏమో హాఫ్ ఆర్ స్క్వేర్ ఒమేగా. సో ఇక్కడ హాఫ్ ఎంతో తీస్తే అంతే కదా, m/12m చేయాలి. అందుకే ఇది వచ్చిందన్నమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఏరియల్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఏరియల్ వెలాసిటీ ఈక్వల్ టు L/2m అనేది సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది లా ఆఫ్ ఏరియాస్లో. ఇది థర్డ్ పాయింట్. ప్లానెట్ మూవ్స్ ఫాస్టర్ వెన్ ఇట్ ఈస్ క్లోజర్ టు సన్. సన్కి దగ్గరలో ఉన్నప్పుడు ప్లానెట్ ఫాస్ట్గా వెళ్తుంది. ఇది డెరివేషన్, ఇది అవసరం లేదు మనకి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ లా ఆఫ్ ఏరియాస్. నెక్స్ట్ లా ఆఫ్ పీరియడ్స్ చూడండి. సో లా ఆఫ్ ఏరియాస్ క్లియర్ అనుకుంటున్నాను, 3 పాయింట్స్ చెప్పాను. సో లా ఆఫ్ పీరియడ్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇది టైం పీరియడ్ గురించి. టైం పీరియడ్, సో ఓవరాల్గా తిరగడానికి పట్టే టైం గురించి మాట్లాడుతున్నాం. సో ఓవరాల్కి తిరగడానికి పట్టే టైంకి కూడా రిలేషన్ చెప్పారనమాట కెప్లర్. జస్ట్ ప్లానెట్స్ని అబ్జర్వ్ చేసి ఆ ఓవరాల్ తిరగడానికి పట్టే టైం దేని మీద డిపెండ్ అవుతుందని కూడా అబ్జర్వ్ చేశారు ఎక్స్పెరిమెంటల్గా. ఓకే, ఇంట్లో కూర్చుని గ్రాఫ్స్ గీసి అన్ని గీసి చెప్పాడు అనమాట. సో ఒక ఎలిప్స్ గురించి మాట్లాడాలి ఫస్ట్. ఇది అర్థం కావాలంటే ఒక ఎలిప్స్ గురించి మాట్లాడాలి. ఒక ఎలిప్స్ ఇలా ఉంటుందని చెప్పాను. ఇలా ఉంది కదా ఎలిప్స్, ఇలా ఉంది కదా. సో ఈ ఎలిప్స్కి 2 యాక్సిస్లు ఉంటాయి. ఓకే, ఈ అడ్డంగా గీసే యాక్సిస్ని మేజర్ యాక్సిస్ అంటాం. మేజర్ యాక్సిస్ అంటాం. ఈ వర్టికల్గా ఇది చిన్న యాక్సిస్ ఉంది చూసారా, దాన్ని మైనర్ యాక్సిస్ అంటాం. చిన్నగా ఉండేదాన్ని మైనర్ యాక్సిస్ అంటాం, పెద్దగా ఉండేదాన్ని మేజర్ యాక్సిస్ అంటాం. ఇప్పుడు ఈ హాఫ్ ఉంది చూసారా, ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఈ హాఫ్ డిస్టెన్స్ ఉంది చూసారా, అంటే ఈ ఎలిప్స్ సెంటర్, ఎలిప్స్కి ఒక మధ్యలో ఉన్న పాయింట్కి ఈ డిస్టెన్స్ ఉంది చూసారా, దాన్ని సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. ఈ చివరి నుంచి ఇది సెమీ, అంటే మేజర్ యాక్సిస్. సెమీ అంటే ఏంటి, హాఫ్ కదా, దీన్ని సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. ఏ అంటాం దాన్ని. ఓకే, ఏ ఈజ్ సెమీ మేజర్ యాక్సిస్ అనమాట, అంటే మేజర్ యాక్సిస్లో సగం. సో ఏ సెమీ మేజర్ యాక్సిస్ అయినట్లయితే లా ఆఫ్ పీరియడ్స్ ఏం చెప్తుందంటే ద స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్, ఇది మొత్తం తిరగడానికి బట్టే టైం పీరియడ్ స్క్వేర్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్ అని చెప్తుంది అనమాట. ఏ ఈజ్ సెమీ మేజర్ యాక్సిస్. హాయ్ అల్తాఫ్, గుడ్ ఈవినింగ్.
ఎవరు అల్తాఫ్ నాకు తెలుసా తెలియదు. సో టీ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏ క్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అల్తాఫ్. సో మీకు రెగ్యులర్గా మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, అన్ని సెషన్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ డూ వాచ్ అవర్ వీడియోస్. సో టీ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏ క్యూబ్ అని తెలుస్తుంది అనమాట మనకి. ఓకే, టీ అంటే టైం పీరియడ్ ఆఫ్ అంటే ఆ ప్లానెట్ చుట్టూ తిరగడానికి బట్టే టైం అనమాట. అంటే ఎర్త్కి ఎంత అది టైం పీరియడ్? ఎర్త్కి 365 డేస్. ఎర్త్ సన్ చుట్టూ తిరగడానికి 365 డేస్ పట్టుద్ది కదా, ఆ టైం పీరియడ్ గురించి మాట్లాడతాం. సో ఈ లా ఆఫ్ పీరియడ్స్ ఏం చెప్తుందంటే ఈ టైం పీరియడ్, ఈ స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. ఏ అంటే చెప్పే కదా, ఈ ఎలిప్స్ యొక్క మేజర్ యాక్సిస్ ఉంది చూసారా, ఆ యాక్సిస్లో సగం, దాన్ని సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. సారీ అల్తాఫ్. సో దిస్ ఈజ్ ఎ నీట్ తెలుగు సెషన్. సో you can see the channel. Oh, sorry for you, I am very sorry. So actually this is NEET Telugu channel. So we are teaching particularly for students from Andhra and Telangana states. So please don't mind, you have so many other channels. If you want to study in Hindi or English, you have so many other channels, and there are many from Unacademy itself. So please go and check them. Sorry for you. గుడ్. సో టీ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఏ క్యూబ్ అంటున్నాం. అంటే స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్, అది చుట్టూ తిరగడానికి బట్టే టైం పీరియడ్ స్క్వేర్ ఏ క్యూబ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఇది మనం చెక్ చేయొచ్చు నార్మల్గా. ఒక సర్క్యులర్ ఆర్బిట్ తీసుకుందాం, ఇలా దానికి చెక్ చేద్దాం. సర్క్యులర్ ఆర్బిట్ విషయంలో రేడియస్సే ఏ అవుద్ది, అంతే కదా. ఈ డయామీటర్ మేజర్ యాక్సిస్ అనుకున్నాం అనుకో, అందులో సగమే కదా సెమీ మేజర్ యాక్సిస్. రేడియస్సే ఏ అవుద్ది, ఏ ఈక్వల్ టు రేడియస్ అవుద్ది సర్కిల్ కేసు చూస్తున్నాం అంతే. సర్క్యులర్ ఆర్బిట్లో ఎలా ఉంటుందో చూస్తున్నాం. సో అది వ్యాలిడ్ అవుతుందో లేదో జస్ట్ చెక్ చేస్తున్నాం సర్కిల్కి. ఎలిప్టికల్ ఆర్బిట్కి మనం చేయట్లేదు. సర్క్యులర్ ఆర్బిట్లో లా ఆఫ్ పీరియడ్స్ టీ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్ అనేది వ్యాలిడ్ అవుతుందో చూద్దాం. సో సర్క్యులర్ ఆర్బిట్లో ఇక్కడ యాక్చువల్లీ ఇది ఇప్పుడు ప్లానెట్ ఉందనుకోండి, ప్లానెట్ ఇలా తిరుగుతుంది అనుకోండి. ఇట్లా తిరుగుతుంది అనుకోండి ప్లానెట్, సెంటర్లో సన్ ఉంటుంది కదా, సన్ ఉందనుకోండి. సో ఇక్కడ యాక్చువల్గా మనం ఏం చేయాలంటే గ్రావిటేషనల్ ఫోర్స్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు దాని టైం పీరియడ్ అన్నీ వస్తాయి. ఓకే, ఈ సన్ నుంచి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేసామనుకో, మనకి అది తిరిగే స్పీడ్, టైం పీరియడ్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఎఫ్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ చేస్తే మనకి దాని స్పీడ్ అన్నీ వస్తాయి. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత? జీ ఇంటూ మాస్ ఆఫ్ సన్ ఇంటూ మాస్ ఆఫ్ ఎర్త్ బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏంటి? ఎంవి స్క్వేర్ బై ఆర్ కదా, ఎంవి స్క్వేర్ బై ఆర్ ఆర్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అని కూడా అనొచ్చు. ఎంఆర్ ఒమేగా స్క్వేర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఎంఎం క్యాన్సిల్ చేద్దాం. సో ఒమేగా ఏమొస్తుంది మనకి? Altaf, you should give at least 2 hours of practice daily. Only practice I am saying. I am not saying about lectures. Just practice, you have to give at least minimum 2 hours. Only practice. Okay, maybe 1 hour you can spend on video lectures, formulas and all that things. Okay, I'm only just questions practice. You should spend 2 hours. That will be a good time. You can do very well in these 6 months. You can score at least 30. You can do at least 30 questions out of 45 if you plan properly. So omega ఏమొస్తుంది మనకి? ఇది తీసుకెళ్తే రూట్ gm by r cube వస్తుంది.
అంతేగా ఒమేగా ఈజ్ రూట్ జిఎం బై ఆర్ క్యూబ్ వస్తుంది. సో టైం పీరియడ్ ఈజ్ 2π బై ఒమేగా అని మనకు తెలుసుగా. You can follow any standard material, Altaf. Maybe you can look into NEET books by DC Pandey. Some NEET books by DC Pandey you can look, you can check. Or there are some Disha, there are some, any standard book is good. But also mainly focus on previous NEET. So I'm talking about practice only. Okay, don't study theory from books. That is my advice. Okay, don't spend time on reading theory, on reading NCERT. Right now it is not the time. So you can practice NEET plus JEE previous questions. That itself there will be so many questions, because JEE they are conducting like last year eight papers will be there na, every year. So yeah, DC Pandey, don't go for theory book. That's what I'm suggesting. Okay, no theory book, only practice. If you study theory book, 2 years is not sufficient. 2 years of preparation is also not sufficient. So just do practice, check the concepts from lectures and do practice. NCERT book you can use for practice. Behind NCERT there are some questions now, they are very important, because most of the times we get questions directly from NCERT itself. So NCERT is important, but if you haven't studied NCERT as of now, don't spend too much time on it. Spend more time on practice, solved examples, check solved examples, solved papers you can check, and try to understand how to solve. You can already check already solved questions and all. So that is better way. Okay, so time period ఎంత వస్తుంది మనకి? టైం పీరియడ్ 2π బై ఒమేగా కాబట్టి టైం పీరియడ్ ఇస్ 2π రూట్ ఆర్ క్యూబ్ బై జిఎం వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ సన్ 2π రూట్ ఆర్ క్యూబ్ అండ్ జిఎం వస్తుంది. ఆర్ ఈజ్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ అనమాట. ఆర్ ఈజ్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్. గుడ్ అల్తాఫ్. సో ఇది మనం చెక్ చేస్తే మనకి వ్యాలిడ్ అవుతుంది. సో టీ స్క్వేర్ చేస్తే ఆర్ క్యూబ్ వస్తుంది కదా. సో టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్ అనేది వ్యాలిడ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఆర్ కాబట్టి. నార్మల్ సర్కిల్ కేసులో అయితే వ్యాలిడ్ అవుతుంది అది, బట్ ఇన్ జనరల్ మనకి తెలియాల్సింది ఇది. టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. అంటే స్క్వేర్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్. అంటే ఇది మేజర్ యాక్సిస్, ఇక్కడ నుంచి ఇటు చివరికి దాంట్లో సగం. అది లా ఆఫ్ పీరియడ్స్ అనమాట. ఓకే, సో ఈ 3 లాస్ గుర్తున్నాయి కదా. ఫస్ట్ లా ఏం చెప్తుంది? లా ఆఫ్ ఆర్బిట్స్. ఫస్ట్ లా నుంచి మనకేం తెలియట్లేదు, ఎలిప్టికల్ ఆర్బిట్ అని తెలుస్తుంది అంతే. ఫస్ట్ లా బట్టి ఎలిప్టికల్ ఆర్బిట్. సర్కిల్ కూడా ఓకే, సర్కిల్ కూడా ఒక ఎలిప్టికల్ ఆర్బిటే. సర్కిల్ ఈజ్ ఆల్సో అన్ ఎలిప్టికల్ ఆర్బిట్. సన్ సర్కిల్ అయితే సెంటర్లో ఉండాలి, ఎలిప్టికల్ ఆర్బిట్ అయితే ఫోకస్లో ఉండాలి. నెక్స్ట్ మనకు తెలిసింది ఏంటి? సెకండ్ పాయింట్ బట్టి ఏరియల్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్, dA బై dt ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇంకోటి తెలుస్తుంది, ఏరియల్ వెలాసిటీ dA బై dt ఈక్వల్ టు యాంగులర్ మొమెంటం బై 2m. దాని వాల్యూ, ఈ ఫార్ములా ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. యాంగులర్ మొమెంటం బై 2m. థర్డ్ తెలుస్తుంది ఏంటి? థర్డ్ దాన్ని బట్టి టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. లా ఆఫ్ పీరియడ్స్ నుంచి ఫర్ టైం పీరియడ్, యాక్చువల్లీ టైం పీరియడ్ ఫార్ములా ఇది వస్తుంది. 2π రూట్ ఆర్ క్యూబ్ బై జిఎం వస్తుంది. ఆర్ ఈస్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్. సో ఇది కూడా మనం కొత్తగా నేర్చుకున్నాం. Altaf, we are from Andhra Pradesh. So we are Telugu states. We are from Telugu states. So that's why this is NEET Telugu channel. So 1, 2, 3 ఈ 3 లాస్ మనం ఇది గుర్తుపెట్టుకుంటే కెప్లర్స్ లాస్ మీకు క్లారిఫై అయినట్టే. సో ట్రై చేద్దాం, కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం క్విక్గా. ఎక్కువ టైం లేదు మనకి, ఇది ఒక షార్ట్ లెక్చర్ అంతే. So a satellite is moving very close to a planet of density rho. Okay, ఒక శాటిలైట్ ఒక ప్లానెట్ ఆఫ్ డెన్సిటీ రోకి క్లోజ్గా తిరుగుతుందంట. సో ఒక ప్లానెట్ తీసుకున్నాం అనుకోండి ఇలా.
ఓకే, ఇది శాటిలైట్ కూడా వర్తిస్తుంది. దేని చుట్టూ ఏ తిరిగినా ఓకే. ఒక ప్లానెట్ ఇలా ఉంది. ఎస్ అల్తాఫ్. సో దాని చుట్టూ శాటిలైట్ ఇలా తిరుగుతుందంట, దాని దగ్గరలో తిరుగుతుంది శాటిలైట్. ఓకే, వెరీ క్లోజ్. అంటే రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఈజ్ రేడియస్ ఆఫ్ ప్లానెట్ అనమాట. రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఈక్వల్ టు, అదే మనకు తెలిసింది ఇక్కడ, రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ప్లానెట్. సో టైం పీరియడ్ ఇందాక రాసాం కదా మనం, టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్ అడుగుతున్నాడు వీడు. సో టైం పీరియడ్ ఈజ్ 2π రూట్ ఆర్ క్యూబ్, అంటే రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ హోల్ క్యూబ్ బై జిఎం అని వచ్చింది. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, టైం పీరియడ్ ఆఫ్ ఏ శాటిలైట్. సో దీన్ని బట్టి రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఈక్వల్ రేడియస్ ఆఫ్ ప్లానెట్. సో మనకి మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఏమవుద్ది, వాటి డెన్సిటీ ఇచ్చాడు. మాస్ ఈజ్ 4/3π ఆర్ క్యూబ్ ఇంటూ రో, డెన్సిటీ ఆఫ్ ద ప్లానెట్. అది సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ మీన్స్ టైం పీరియడ్ ఈజ్ 2π రూట్ ఆర్ క్యూబ్ బై జీ ఇంటూ మాస్ 4/3π ఆర్ క్యూబ్ రో, ఆర్ క్యూబ్. సో ఈ 2π కూడా లోపల తీసుకెళ్ళిపోదాం, ఎందుకంటే ఇక్కడ కూడా పై ఉంది కాబట్టి మేబీ వీ కెన్ క్యాన్సిల్. టీ ఈక్వల్ టు 2π లోపల తీసుకెళ్తే ఏమవుద్ది, 4π² అవుద్ది కదా. 2π హోల్ స్క్వేర్ అంటే 4π² బై జీ ఇంటూ 4π రో ఇంటూ 3. సో ఈ 4 పోద్ది, ఒక పై పోద్ది, ఈ 4 ఒక పై పోద్ది, అంటే 3π/0 రూట్ ఓవర్ 3π/ρg. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, సో జస్ట్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ప్లానెట్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ మూవింగ్ వెరీ క్లోజ్ టు ప్లానెట్ అన్నాడు కదా, కరెక్ట్గా ప్లానెట్ దగ్గరలో తిరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ప్లానెటరీ మోషన్ ద ఏరియల్ వెలాసిటీ ఆఫ్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎ ప్లానెట్ డిపెండ్స్ ఆన్ యాంగులర్ వెలాసిటీ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్లానెట్. ఓకే, సో ఈ ఏరియల్ వెలాసిటీ అనేది మనం ఏమన్నాం, dA/dt ఈక్వల్ టు L/2m అన్నాం కదా ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. dA/dt ఈజ్ ఈక్వల్ టు L/2m అన్నాం. దట్ మీన్స్ dA/dt ఈక్వల్ టు L అంటే ఏమవుద్ది, mr² ఒమేగా, mr²ω/2m. దాన్ని బట్టి ఏమొస్తుంది, dA/dt ఈక్వల్ టు, అంటే ఏరియల్ వెలాసిటీ ఈక్వల్ టు ½ r² వస్తుంది. అంటే ఏంటి దాని మీనింగ్, ఇది కాన్స్టెంట్ అనుకుంటే dA/dt ఈజ్ ప్రపోర్షనల్ టు r²ω, అంటే ωr². ఆప్షన్ 3 యాంగులర్ మొమెంటం. L అంటే యాంగులర్ మొమెంటం తెలుసు కదా, ఫార్ములా ఇది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఏరియల్ వెలాసిటీ, ఒక ఏరియల్ వెలాసిటీని ఏ అనుకోమన్నాడు, మాస్ ఆఫ్ ప్లానెట్ m, దెన్ ఇట్స్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ అంట. ఒక ఏరియల్ వెలాసిటీ ఇచ్చాడు. సో మనకేం తెలుసు, ఏరియల్ వెలాసిటీ ఈక్వల్ టు L/2m అన్న ఫార్ములా తెలుసు మనకి. సో వాడు ఏమడుగుతున్నాడు, L అడుగుతున్నాడు. సో L ఈక్వల్ టు 2m ఇంటూ ఏరియల్ వెలాసిటీ, అవునా కదా. సో ఏరియల్ వెలాసిటీని ఏ అనుకోమన్నాడు కదా, సో 2ma. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఫార్ములా ఇంపార్టెంట్, L/2m. నెక్స్ట్ ఇది చూడండి. magnitude of potential energy U and time period T of a satellite are related to each other as. magnitude of potential energy అంట. సో magnitude of potential energy అంటే మైనస్ సైన్ ఉండకూడదు, ఎందుకంటే magnitude అంటే పాజిటివ్ ఉండాలి కదా. ఎంత ఉంటుంది, gmm/r ఉంటుంది. r అంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్, ఇది పొటెన్షియల్ ఎనర్జీ. టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్ అంటే ఇందాడే చెప్పాం ఫార్ములా, 2π రూట్ r³ /gm. r మనకి ఇలా తెలుసు, t² ఈజ్
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్ అని తెలుసు. బట్ యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ కదా, అంటే ఏమవుద్ది, టీ స్క్వేర్ ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్, యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది, యూ క్యూబ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r క్యూబ్. అంటే 1/r క్యూబ్ అంటే ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ కదా, దట్ మీన్స్ యూ క్యూబ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/t స్క్వేర్ అని కూడా అర్థం అవుతుంది. ఆర్ రివర్స్ చేస్తే టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/u క్యూబ్. ఆప్షన్ ఏ వస్తుంది చూడండి. టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, రివర్స్ చేస్తే ఉల్టా చేస్తే 1/u క్యూబ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్. బోత్ సైడ్స్ ఉల్టా చేస్తే ఇట్లా అనమాట. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇది చూడండి, కెప్లర్స్ లా రిగార్డింగ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఏరియల్ వెలాసిటీ. కెప్లర్ సెకండ్ లా అంటే కాన్స్టెన్సీ ఆఫ్ ఏరియల్ వెలాసిటీ ఉంటే ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉండే తత్వం, ఆ ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ ఉండడానికి ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్, అది దేనికి కాన్సిక్వెన్స్, లా ఆఫ్ కన్జర్వేషన్. ఇందాక చెప్పాం కదా, ఏరియల్ వెలాసిటీ ఈజ్ L/2m అన్నాం. సో కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కదా, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అవడం వల్లే ఈ ఏరియల్ వెలాసిటీ అనేది కూడా కాన్స్టెంట్ అవుతుంది, ఈ యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ ఉండడం వల్లే. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, డిస్టెన్స్ ఆఫ్ నెప్ట్యూన్ అండ్ సాటర్న్ ఫ్రమ్ ద సన్ ఆర్ 10^13 and 10^12 మీటర్స్. ఓకే, నెప్ట్యూన్కి సాటర్న్కి సన్ నుంచి డిస్టెన్స్ ఇచ్చాడు. ఎజ్యూమ్ దే మూవ్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్. ఓకే, అవి సర్క్యులర్ ఆర్బిట్స్తో తిరుగుతున్నాయి అన్నాడు. దేర్ పీరియాడిక్ టైమ్స్ విల్ బి ఇన్ ద రేషియో. పీరియాడిక్ టైమ్స్ అంటే వాడు టైం పీరియడ్ రేషియో అడుగుతున్నాడు. సో టైం పీరియడ్ ఆఫ్ నెప్ట్యూన్ మనకు తెలుసు కదా, టైం పీరియడ్ ఈజ్ టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్ అని తెలుసు కదా. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, టైం పీరియడ్ ఆఫ్ నెప్ట్యూన్ బై టైం పీరియడ్ ఆఫ్ సాటర్న్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, రేషియోస్ ఏముంటుంది కదా, రేడియస్ ఆఫ్ నెప్ట్యూన్ డివైడ్ బై రేడియస్ ఆఫ్ సాటర్న్ హోల్ క్యూబ్. వై, టీ స్క్వేర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్ కాబట్టి. అంటే టైం పీరియడ్ ఆఫ్ నెప్ట్యూన్ డివైడ్ బై టైం పీరియడ్ ఆఫ్ సాటర్న్ హోల్ స్క్వేర్ ఈక్వల్ ఎంత వస్తుంది, రేడియస్ ఆఫ్ నెప్ట్యూన్ ఏమో 10^13, దీని ఏమో 10^12. 10^13 డివైడ్ బై 10^12 హోల్ క్యూబ్ అంటే 10 క్యూబ్ వస్తుంది. ఈ స్క్వేర్ని మళ్ళీ రూట్ రాస్తే టైం పీరియడ్ ఆఫ్ నెప్ట్యూన్ బై టైం పీరియడ్ ఆఫ్ సాటర్న్ ఈక్వల్ టు 10^3 హోల్ పవర్ 1/2. సో 10^3/2 అంటే ఏమవుతుంది, 10 క్యూబ్ హోల్ రూట్ కదా. సో ఒక 10 బయటకు లాగేయచ్చు, 10√10 అవుతుంది. 10 హోల్ పవర్ 3/2 అంటే అది 10√10 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ క్వశ్చన్ ఈ విధంగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, ద ఫిగర్ షోస్ మోషన్ ఆఫ్ ఎ ప్లానెట్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ ఎట్ ద ఫోకస్. ఓకే, సన్ ఫోకస్లో ఉంది, ప్లానెట్ ఇలా తిరుగుతుంది. షేడెడ్ ఏరియాస్ ఏ అండ్ బి ఆర్ ఆల్సో షోన్ ఇన్ ద ఫిగర్ విచ్ కెన్ బి అస్యూమ్డ్ టు బి ఈక్వల్. సో ఈ షేడెడ్ ఏరియా ఈక్వల్ అంట. సో ఏరియా ఏ ఈక్వల్ టు ఏరియా బి అన్నాడు. ఇఫ్ T1, T2 represent the time taken by the planet to move from A to B and D to C. ఓకే, ప్లానెట్ A to B వెళ్ళడానికి పట్టే టైం T1, ఇక్కడ T1, ఇక్కడ పట్టే టైం T2. సో ఈ ఏరియాస్ రెండు ఈక్వల్ అవడం వల్ల మనకేమర్థం అవుతుంది, T1 ఈక్వల్ టు T2. T1, T2 కూడా ఈక్వల్ అయ్యాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇది కూడా కెప్లర్స్ లాస్ బట్టి చేయొచ్చు అనమాట. ఓకే, ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పాలంటే యూట్యూబ్లోకి వచ్చి అన్అకాడమీ నీట్ తెలుగు అని సెర్చ్ చేయమనండి, డైరెక్ట్గా మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తాయి. నీట్ 21 రివిజన్ కోసం
చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతున్నాయి, చాలా ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ కూడా నడుస్తున్నాయి. మీరు ఒకసారి అన్అకాడమీ యాప్ ఓపెన్ చేసి మీరు సెర్చ్ చేయొచ్చు. అన్అకాడమీ యాప్లో బోల్డన్ని రివిజన్ కోసం బోల్డన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు ఒకసారి. ఉమీద్ బ్యాచ్ అని స్టార్ట్ అయింది, సూపర్ ర్యాంకర్స్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది, ఇంకా చాలా బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. మీరు ఒకవేళ మీరు ఎన్రోల్ అవ్వాలంటే అన్అకాడమీ ఓపెన్ చేసి 2021 బ్యాచెస్ కోసం ఎన్రోల్ అవ్వండి. ఒక 2 minutes అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడతాను. మీరు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. నేను చెప్పే కదా అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడతానని లాస్ట్లో. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యే విధంగా మీకు క్లాసెస్, డౌట్ సాల్వింగ్, మీరు మా యాప్ ద్వారా ప్రాక్టీస్ అన్నీ కూడా చేయొచ్చు. ఇంకా మీకు ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు మా యాప్లో. వాళ్ళందరితో మీరు ఎప్పటికప్పుడు కంపీట్ చేయొచ్చు, వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. సో మీరు ఇంటి నుంచి కనుక ప్రిపేర్ అవ్వాలంటే ఇది మీకు చాలా మంచి ఆప్షన్. డెఫినెట్లీ ఇది మీరు కన్సిడర్ చేయండి. మీరు యాప్ మీరు తీసుకోవాలనుకోండి సబ్స్క్రిప్షన్, ప్లే స్టోర్లోకి రండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని సెర్చ్ చేయండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ప్లస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నీట్ యూజీ సెలెక్ట్ చేయండి, గెట్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేయండి. మీకు బోల్డ్ అండ్ ప్లాన్స్ కనపడతాయి. మీరు 21 బ్యాచ్ అయితే ఈ 6 months బ్యాచ్ ప్రోగ్రామ్ చూడొచ్చు, ఈ 6 months ప్లాన్ చూడొచ్చు. మీకు ఆల్మోస్ట్ 6 months ఉంది కాబట్టి అప్పటి వరకు మీకు కవర్ అవుతుంది. మీరు 22 బ్యాచ్ అయితే ఈ 24 months చూడండి. చిన్న చిన్న ప్లాన్స్ వెళ్ళడం అంత బెనిఫిషియల్ కాదు, ఎందుకంటే గ్యాప్ రాకూడదు కదా, కంటిన్యూస్గా ఉండాలి ప్రిపరేషన్. మీరు ఏ ప్లాన్ తీసుకున్నా ఈ KHAR10 అనే కోడ్ మాత్రం డెఫినెట్గా యూజ్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఈ కోడ్ మాత్రం తప్పనిసరిగా వాడండి. అలాగే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ మేము రీసెంట్గా లాంచ్ చేసాం. ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఏంటంటే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ కంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ప్లస్ సబ్స్క్రిప్షన్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ పర్సనల్ గైడెన్స్ అనేది మీకు ఎక్స్ట్రాగా ఉంటుంది. పర్సనల్ గైడెన్స్, సో మీకు ఒకవేళ పర్సనల్ గైడెన్స్ కూడా కావాలి, మీరు ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు పర్సనల్ లెవెల్లో గైడెన్స్ కూడా కావాలంటే మీరు ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అనేది మీకు మంచి ఆప్షన్. మామూలు క్లాసెస్, ప్రాక్టీస్ అవన్నీ కూడా యాజ్ యూజువలే, అవన్నీ కూడా మీకు యాక్సెస్ చేయగలుగుతారు. ప్లస్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా నీట్ నుంచి డౌట్స్ సాల్వ్ చేసుకోవాలన్నా, ఆర్ మీకు ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి టెక్నిక్స్ ఇవన్నీ కూడా తెలియాలంటే, మా ఎక్స్పర్ట్స్ నుంచి డైరెక్ట్ మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ట్రై చేయండి. ఇక్కడ కూడా ఈ KHAR10 అనే కోడ్ మీకు పనిచేస్తుంది, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఇది మా టెలిగ్రామ్ ఛానల్, దీని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం. అప్డేట్స్ కోసం దాన్ని మీరు ఫాలో చేయొచ్చు. ఈ KHAR10 అనే కోడ్ డెఫినెట్గా యూజ్ చేయండి. మీరు ఎక్కడ ఎన్రోల్ అవ్వాలన్నా, ఎక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా మీరు యూజ్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ ఈ సెషన్ రేపు కంటిన్యూ చేద్దాం.